ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् दत्तात्रेय समारंभां रमणाचार्य मध्यमां सत्यानंद ऋषि पर्यन्तां वंदे गुरु परंपरां तल्ली निन्नु दलंचि पुस्तकं చేతన్ భూనితిన్ నీవు నాయుల్లము నన్నిలచి జృంభనముగా నుక్తుల్ సుశబ్దముల్ శోభిల్లంబల్కుము నాదువాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా त्रैवेद्यं हृद्यं त्रिपुरहरमाद्यं त्रिनयनं जटाभारोदारं चलदुरगहरं मृगधरं महादेवं देवं मयि सदय शिवभावं पशुपतिं चिदालम्बं साम्बं शिवमतिविडम्बं हृदि भजे कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवण कीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं शंकरं शंकराचार्यं केशवं बादरायण सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः सद्गुरु श्री सत्यानंद महर्षुల దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ బ్రహ్మీభూతులైనటువంటి బ్రహ్మానంద తీర్థ స్వాముల వారి పాదపద్మములకు మరియు శ్రీహరి తీర్థ స్వాముల వారి పాదపద్మములకు వందనములు సమర్పించుకొనుచు ముముక్షులైన సోదరులు మాతృమూర్తులు మీ అందరికీ కూడా శుభాశీస్సులు కలుగజేస్తూ మన మండల్లో ముంబై మండల్లో వివేక చూడమని అనే గ్రంథం మనము శ్రవణం చేస్తున్నాము, దాని గురించి తెలుసుకుంటున్నాము. కాబట్టి చూడమని అంటే శ్రేష్టమైనటువంటి మనులు అనేకమైనటువంటి ఉన్నాయి ఈ లోకములో. సముద్రము నుండి వెలువడేటువంటి మనులు చాలా ఉన్నాయి. మనులు అంటే శ్రేష్టమైనటువంటి, అందులో ఈ మణి అనేటువంటి దానికి ఎంత విలువ ఉన్నదో అది భౌతికం లెక్క పెడితే, ఇది ఆధ్యాత్మిక మణి. దీన్ని విలువగట్టేవాడు ఈ ప్రపంచంలో లేడండి. ఈ చూడమని ఏదైతుందో, ఈ వివేక చూడమనికి విలువగట్టేటువంటి వాడు ఈ జగత్తులో లేడు. అంత విలువ దీనికి ఉంది. కాబట్టి మనం అధికారిచే బ్రహ్మ విద్య ఫలించునని చెప్పుట వలన బ్రహ్మతత్వమును తెలియగోరు ముముక్షువు దయాసాగరుడును బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠుడును అగు గురుస్వామిని చేరి బ్రహ్మ విచారణ గావింపవలయును. అధికారి అయినటువంటి గురువుగారి దగ్గర మనము ఈ బ్రహ్మ విద్యను, ఈ బ్రహ్మతత్వమును తెలుసుకునేటువంటి విచారము ముముక్షులైనటువంటి వాళ్ళు చేయవలసింది. మేధావి పురుషో విద్యానుహ వివక్షణ
అధికారాత్మ విధాయ యుక్త లక్షణ లక్షిత. ముందు చెప్పబడిన లక్షణముల్లో బ్రహ్మ విచారము చేయుట, గురు సదనము కూడుకొనిన వాడు వేదాంత శాస్త్రములను గ్రహించుటలో నుహాపోహాలు గలవాడు, ప్రజ్ఞాశాలియు పండితునగు పురుషుడు ఆధ్యాత్మిక విద్య యందు అధికారి అగును. అయితే అధికారి కావాలంటే ఈ బ్రహ్మ విచారము చేయుట, గురు సదనము, గురుగారి దగ్గర బ్రహ్మ విచారం చేస్తూ అటువంటి వారు మాత్రమే ఈ వేదాంత శాస్త్రమును గ్రహించుటలో సాహసులగుతారు. ప్రజ్ఞాశాలియు పండితుడును నగు పురుషుడు ఆధ్యాత్మిక విద్య యందు అతడు ఒక అధికారి యగును. మరియు వివేకము, విరక్తి, శమదమాది గుణములు ముముక్షువే బ్రహ్మ విచారము చేయుట కర్హుడు సమ్మతము. ఇక్కడ ఏమంటున్నాడంటే వివేకము, జ్ఞానము, విరక్తి అంటే ఈ ప్రాపంచిక వస్తువుల మీద మనము కొద్దిగా అసహ్యించుకొనవలయును. బ్రహ్మ విచారము గల వాళ్ళందరూ, బ్రహ్మనిష్ట గల వాళ్ళందరూ లోకములో ఈ ప్రాపంచిక విషయములను తృణములుగా భావిస్తారు. ఎవరైతే అలౌకికంగా ఉన్నారో వాళ్ళు లౌకికులు మాత్రమే వీటిని ప్రేమతోని గ్రహిస్తారు, అలౌకికులు మాత్రము గ్రహించరు. ఆధ్యాత్మిక పరులు, బ్రహ్మనిష్ట పరులైన, బ్రహ్మ విద్యకు అధికారి అయినటువంటి సాధనా పరులు మాత్రము ఈ ప్రాపంచిక విషయములలో వాళ్ళు ఎక్కువ ఆసక్తిగా ఉండరన్నమాట అని చెబుతున్నాడు. విరక్తి కలిగి శమదమాది గుణములను ముముక్షువే బ్రహ్మ విచారము చేయుట కర్హుడని సమ్మతము. శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము, దమము అంటే బహిరేంద్రియ నిగ్రహము. ఇంద్రియాలు ఏవైతున్నాయో ఈ ఇంద్రియాల వలననే మానవుడు, ఈ జీవుడు సతమతమైపోతున్నాడు. వాటిని నిగ్రహించేటువంటి శక్తి లేక, ఇప్పుడు మనస్సుకు ఏం అవసరం ఉంటుంది? మనస్సు ఏ ఇంద్రియాల మీదకి పోతుందో మన మనసు, ఆ ఇంద్రియములు మనను ఆడుకుంటాయి హాయిగా. మన మనస్సు ఏ ఇంద్రియముల మీదకి పోతుందో ఆ ఇంద్రియం మనను ఆడిస్తుంది. కాబట్టి ఇంద్రియములను మనము అదుపులో ఉంచుకోవాలి. మరి అదుపులో ఉంచుకొని బ్రహ్మ విచారము చేయుట అర్హుడు సమ్మతము. అటువంటి వాళ్ళు మాత్రమే ఈ బ్రహ్మ విచారానికి అర్హులైతారు, సమ్మతపరులైతారు. సాధనాత్రయ చత్వారి కథాని మనీషిభి ఏషు సత్వేచ సన్నీష యదా భావే న సిద్ధ్యతి. ఈ బ్రహ్మ విద్య విషయంపై 4 సాధనముల అత్యావశ్యకముల నుండి తెలుపుతున్నాడు. ఎందుకనగా ఏ సాధనములుండినా పరబ్రహ్మమునందు నిలకడ కలుగుతున్నదో చిన్నగా చెప్తున్నాడండి. బ్రహ్మ విద్యకు అర్హులైన అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఏ సాధనములు మన దగ్గర ఉండినా పరబ్రహ్మమునందు నిలకడ కలుగుతున్నదో, ఏ సాధనములు లేకపోయినా, ఏవి లేకపోతే, ఏ సాధనం లేకపోతే ఆ సద్వస్తు ప్రాప్తి సిద్ధించదో, ఏ వస్తువును మనం పొందాలనుకున్నామో, అనగా ముముక్షులకు ఈ 4 సాధనములుండి తీరవలయునని భావము. మరి 4 సాధనములంటే ఏమిటి అనే విషయాన్ని ఆచార్యుల వారు మనకు సవివరంగా తెలియజేస్తున్నాడు. అదౌ నిత్యానిత్య వస్తు వివేక పరిగణ్యతే ఇహమూత్రార్థ ఫలభోగ విరాగ స్తదనంతరం.
ఏమంటున్నాడు? సాధన చతుష్టయ సంపత్తిలో మొదటి 4 చెప్తున్నాడు. 4 ఏమిటి అంటే సాధన సంపత్తి చతుష్టయము. చతుష్టయం అంటే 4 సాధనములు ఏమిటి అంటే అవి శమాది షట్క సంపత్తి ముముక్షత్వమితి స్ఫుటం. శమాది షట్క సంపత్తి ముముక్షత్వం ఇది స్ఫుటం. తర్వాత మిగిలిన 2 అనగా శమాది షట్క సంపత్తియు ముముక్షత్వములు 4 సాధన చతుష్టయములని చెప్పబడినవి. ఈ 4 శమాది షట్క సంపత్తులని తెలియబడుతున్నది. శమాది షట్క సంపత్తి, సాధన చతుష్టయ సంపత్తి. సాధన చతుష్టయ సంపత్తి అంటే 4 ఉన్నాయి ఇంట్లో. ఒకటి నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము, ఇహమూర్తార్థ ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి, ముముక్షత్వము. చూడండి, ఈ 4 నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం మనం సంపాదించుకోవాలి. నిత్యమైంది ఏంది, అనిత్యమైంది ఏంది అనేటువంటిది మనము కొద్దిగా మన పరిశోధన చేయాలి. ఇప్పుడు ఒక ఆట బొమ్మనో ఏదో ఒకటి ఉందనుకో, గడియారము, అది నిత్యమైందేనా? కాదు, నిత్యమైంది కాదు, అనిత్యమైనటువంటిది. అనిత్యమైనటువంటి వస్తువులు మనందరికీ తెలిసి ఉంటాయి సాధారణంగా. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటువంటి గురుక్త పద్ధతులను అనుసరించే మనలాంటి వాళ్లకు సాధారణంగా తెలిసే ఉంటాయి. ఏమిటి అంటే అనిత్య వస్తువులు, నిత్య వస్తువులు. ఈ మన కంటికి కనిపించే ఏ వస్తువులు అయితే ఉన్నాయో అవన్నీ అనిత్యమే. అనిత్యము అంటే తీసివేయడం. అన్నీ అనిత్యమే. లెక్క ప్రకారంగా చూస్తే ఈ జగత్తులో ఉన్నటువంటి వస్తు సామాగ్రి అంతా అన్నీ అనిత్యములే, నిత్య వస్తువులు కావు. నిత్య వస్తువులు సత్యమైనటువంటిది పరమాత్మ ఒక్కడే. ఈ విషయం తెలిసి ఉండాలా. ఈ జ్ఞానం మనకు కావాలా. అదే ఈ బల్ల ఉన్నది, ఇది మైక్ ఉన్నది, ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ ఉండేవి కావు. ఇవి మార్పు చెందుతాయి. మార్పు చెందుడే కావు, ఇవి పోతాయి. ఈ పోయేవే ఇవన్నీ. కంటికి కనిపించే వస్తువులన్నీ ఒకనాడు కాలగర్భములో లీనమవుతాయి. ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి 4 సాధనా పరులు వెళ్ళిండ్రు. రామకృష్ణ పరమహంస దగ్గరికి, అయ్యా మీరు మంచి బ్రహ్మజ్ఞానం గలవారు స్వామి, మీరు ఏదో మాకు కొన్ని, మీ ద్వారా మేము కొన్ని వింటాము, చెప్పండి అని అన్నారు. ఆ 4 మిత్రులు, వాళ్ళు కూడా సాధన చేసినటువంటి వాళ్ళే. రామకృష్ణ పరమహంసుల వారు అన్నారు, నాకేం తెలుస్తుందండి, నాకేం తెలియదు అని అన్నాడు. ఆహా, నీకు తెలియకనే ఇంత నువ్వు పేరు ప్రఖ్యాతి అయినవా? ఏదో ఉంటుంది స్వామీజీ, మీ దయ, మీ కృప మాకు ఉండాలి అని వాళ్ళు ప్రాధేయపడరట. అయితే వినుండ్రి అన్నాడట స్వామీజీ. మహాత్ముల సూత్రాలు ఎట్లుంటాయంటే చిన్నగా ఉంటాయి, దాంట్లోనే అంత ఉంటుంది, మొత్తం కూడుకొని ఉంటుందన్నమాట. స్వామీజీ అన్నాడు, ఈ కంటికి కనిపించేదంతా నాయనలారా కాలగర్భములో లీనమైపోతుంది, నశించిపోతుంది. నశించంది సత్యమైనటువంటి వస్తువు ఏదైతుందో అదే నీలో ఉన్నది, నాలో ఉన్నది, అంతటా వ్యాపించి ఉన్నది అని చెప్పిండు. అది నశించది అన్నాడు. అప్పుడు తెలుసుకున్నారు, సంతోషపడ్డరు, ఆనందపడ్డరు. ఇది నిత్యమైంది ఏంది, అనిత్యమైంది ఏందంటే మనకు మనమే. ఏ వస్తువును చూసినా కానీ ఇది కొన్నాళ్ళు ఉండిపోయేది అనేటువంటి భావం మనకు ఉండాలి. ఇంకా మహాత్ములు చెప్పేదంటే ఒకటే మాటలు చెప్తారు, ఒరే నాయనలారా, కంటికి కనిపించేది కాలగర్భములో లీనమైపోతుంది, కంటికి కనిపించేది ఏదైతుందో అదే నువ్వు నేను, అదే నువ్వు నేను, కంటికి కనిపించనటువంటిది అనేటువంటి సూత్రం చెప్తారన్నట్టుగా. అందుకొరకు అయితే నిత్యమైంది అనిత్యమైంది ఏదైతుందో అది నిత్యమైనటువంటిది సత్యవస్తువే. దానికి ఏ వికారములు లేవు, ఏ కలలు లేవు, ఏ ప్రకాశము లేదు, ఏది లేదు దానికి.
దానికి ఎలాంటి ఆడంబరములు లేవు. అది సత్యమైంది, నిత్యమైంది, అది అవాంగ్మానస గోచరము, అది మనకు కనిపించనటువంటి వస్తువు, అదే పరమాత్మ స్వరూపము అనేటువంటి భావన, ఈ నిత్య అనిత్య వస్తు వివేక జ్ఞానం అనేది మనకు మొట్టమొదటి తెలిసి ఉండాలా. ఇది సింపుల్గా, అంతేనా? ఇంకేముంది? నిత్యానిత్య వస్తు వివేక ఇహమూత్రార్థ ఫలభోగ విరాగ. ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము అంటే ఏమిటి? ఇహములో, ఇహము అంటే ఈ ప్రపంచం, పరము అంటే అది బ్రహ్మలోకం వరకు ఉండే భోగాలు, భోగభాగ్యాలు. ఇహములో అనుభవించే అటువంటి భోగభాగ్యాలు ఉన్నాయో, పరములో అనుభవించే అటువంటి భోగభాగ్యాలు ఉన్నాయో, అవన్నీ ఎలా చూడాలంటే వమనాన్నము, వనము మనము నోట్ల నుండి కక్కితే అది వమనాన్నం అవుతుంది. దాన్ని చూస్తే ఎంత అహస్యపడతామో, ఎవరైనా ఒకళ్ళు కక్కుంటే, బాగా మత్తుదాయి కక్కుంటే ఆ పదార్థమును చూస్తే మనకు అసహ్యం కలుగుతుంది. కలుగుతుందా? కలుగుతుంది కదా, అసహ్యం కలుగుతుంది. అదేవిధంగా ఈ భోగభాగ్యాలను ఆ విధంగా చూడాలన్నట మనం. ఎంతటి మాట ఉంది, ఎంత అంతరార్థం ఉంది దీంట్లో చూడండి. వాస్తవము, భోగములన్నీ అవి అనిత్యమైనటువంటి భోగాల కొరకు మనం ప్రాకులాడుతున్నాం, కానీ అవి క్షణకాలం ఉండిపోయేటి. ఎట్లంటే మనకు భగవద్గీతలో యోహి సంసర్షజా భోగ దుఃఖయోన్నయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ అన్నాడు కృష్ణ పరమాత్ముడు. ఇంద్రియ సంయోగములతో కూడినటువంటి భోగములు అశాశ్వతమైనటువంటి, మెరుపులాగా మెరుస్తాయి, పోతాయి, మళ్ళీ మనకు దుఃఖములనే కలిగిస్తుంటాయి ఆ భోగాలన్నీ కదా. ఇప్పుడు మనకు సుఖం వచ్చింది అనుకోండి, సుఖం వచ్చిన తర్వాత అది ఎంతకాలం ఉంటుంది? సుఖం పోతుంది, మళ్ళా కష్టం వస్తుంది, అప్పుడు మనం రోషిపోతాము. మరి భోగభాగ్యాలు కూడా క్షణమైన సుఖము, మెరుపులాగా ఉంటాయి, పోతుంటాయి. వాటి మీద అటువంటి సంయోగంతో కూడినటువంటి విషయ ప్రపంచం మీద, విషయ భోగముల మీద ఆసక్తి లేక ఉండడం. ఎలాంటి ఆసక్తి మనకు అవసరం లేదు దాని మీద. అలా సాధన చేయాల మనం. అటువంటి సాధన మనకు కావాలా. గురుభక్తులమైన మనము వాటిని అనుసరించాల కదా. ఇహమూత్ర ఫలభోగ విరాగము. ఇక శమాది షట్క సంపత్తి. షట్క అవి 6 ఉన్నాయి, 6. వాటిని కూడా మనం అంతరేంద్రియ నిగ్రహం. ఇప్పుడు అంతరేంద్రియ నిగ్రహం అంటే అంతరేంద్రియాలు ఏవి? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇవి అంతరేంద్రియములు. ఇవి కంటికి కనిపిస్తాయా అండి? కనిపించయి. మనలోనే ఉన్నాయి. వీటి నుండే ప్రారంభము. 25 తత్వములు ఏవైతే చెప్పిండో, 25 తత్వములు, ఇవి ఫస్ట్ నంబర్ 1 అవే. జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. జ్ఞాత అనేటువంటి వాడు జీవుడు, అనుభవించేవాడు జీవుడు. ఈ అంతరేంద్రియములు ఏవైతున్నాయో ఇవి మనకు, వీటి ద్వారానే ఈ అంతరేంద్రియములు జ్ఞానేంద్రియములతోని సంయోగం పెట్టుకొని శబ్దాది విషయముల ద్వారా ఆ విషయములను అనుభవిస్తుంటాయన్నట్టుగా కదా. అందుకొరకు ఇంద్రియములను, శమాది షట్క సంపత్తి, ఈ ఇంద్రియాలు అంతరేంద్రియములను మనం వాటి జోలికి మనం పోనివ్వకుండా మనసుతోని నిగ్రహించాలా. చూడండి, మనం దాదర్కి వెళ్తున్నాము, ఎక్కడో ఓ మామిడి పండుగ అనిపించింది అనుకో, అబ్బా తినాలని అనిపిస్తుంది. తినాలని అనిపించే మనసును తినకుండా వెళ్ళాలా. ఇదేం చేస్తుందో నేను చూస్తాను. అలా ఎవడంటాడు? జ్ఞాత, జీవుడు. ఆ జీవుడు లోపట ఉండి వాడు ఇషారా చేయాల. వాడు చేసిన ఇషారనే తిందాంపా, పోదాంపా, చాలా పళ్ళరసాయం మంచిగా ఉంటుందండి అనేటువంటి భావన వాడు ప్రేరణ ఎత్తాడు. అతడు జీవుడు జ్ఞాత ప్రేరణ ఎత్తే
ప్రేరణ చేస్తుందిగా మనసు అనుకో, మనసు ప్రేరణ చేసింది. మనసు బుద్ధి ఏం చేస్తుంది? నిశ్చయిస్తుంది కదా. అవును తిందామా తినద్దా. బుద్ధి నిశ్చయించిన తర్వాత దాని పక్కపోనే ఏముంటుంది? చిత్తం ఉంటుంది. చిత్తము చింతిస్తుంది, ఇది బాగుంటుందా, శరీరంకి ఏమైనా హాని చేస్తుందా చెయ్యదా, ఏం సంగతి అని చిత్తము వెంటనే విచారం చేస్తుంది. చిత్తము చింతిస్తుంది, అహంకారం ముందుకెళ్తుంది. అహంకారం అంటే నేను తింటా పోతానని. ఈ నాలుగు వృత్తులు చేస్తుంటాయి ఈ అంతరేంద్రియాలలో. వీటికి అధికారి ఎవడు? జ్ఞాత, మనస్సే కదా. మన మనస్సును పోవద్దు, దానికి వ్యతిరేకంగా నడుద్దామనే భావన మనకు ఉండాలి. అవునా కాదా? మనసు చంచలమండి, అది ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంది. అది పోయినట్టు మనం పోతే మనం బ్రతుకుదామా? అవునండి, బ్రతుకుదామా? బ్రతకలేము. అందుకొరకు ఈ సమాధి షట్క సంపత్తి ఏదైతుందో ఇవి కూడా సరైనటువంటి లేవు. ఈ ఇంద్రియాలన్నీ అంతరేంద్రియాలు, బహిరేంద్రియాలు. శమము అంటే అంతరేంద్రియాలు, దమము అంటే బహిరేంద్రియాలు. బహిరేంద్రియాలు ఏమున్నాయి? పృథివీ భూతము. పృథివీ అంటే పృథివీ నుండి వెళ్ళినటువంటి వాక్కు, పాని, పాద, పాయువు, ఉపస్థ. ఇవి 5. ఇవి భూమి నుండి ఉద్భవించినటువంటి, అవి ఆకాశము నుండి ఉద్భవించినటువంటి. ఏవి? జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, అంతరేంద్రియాలు. వాటి వివరము ఎంతో ఉంది, మీకు సంక్షిప్తంగా నేను చెప్తున్నా, సరేనా? సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం, ఇది ఒకటి సాధన. ముముక్షత్వం, మోక్షమునందు అపేక్ష కలిగి ఉండాలి. మనము మోక్షమునందు ఏదో 4 పాటలు పాడి 4 విషయాలు చెప్పి తబలా హార్మోనియం పాడి భక్తి అనేటువంటి ముద్రను మనం వేసుకుంటున్నాము. భక్తి ముద్ర మనకు పడుతున్నది, కానీ నిజమైనటువంటి ఆత్మజ్ఞానం అనేటువంటి ముద్ర మనకు వాడాల. అవునా? ముముక్షత్వము, మోక్షమును పొందుటానికి కొరకు తహతహలాడుతుండాల. ఈ జీవుడు, మానవుడు తహతహలాడుతుండాల. ఎట్లంటే అగ్ని తలుగుతుంది ఇంటికి. అగ్ని తలిగినప్పుడు మనము చల్లార్పడానికి ఎంత ప్రయత్నం చేస్తాం? అయ్యో, అవునా? ఎంత ప్రయత్నం చేస్తాం దాని కొరకు? తగినటువంటి సాధనములు అన్నీ తీసుకొని పోయి పడపడపడ అన్నీ చేస్తుంటాం కదనండి, అది ఆర్పడానికి కొరకు. అంతేనా? అటువంటి శ్రద్ధ అనేది ఏదైతుందో ముముక్షత్వమును పొందటానికి గాఢమైనటువంటి శ్రద్ధ మనకుంటేనే ఆ ముముక్షత్వాన్ని పొందటానికి అర్హులమవుతాం. అందుకే ఈ 4టిని మనం సంపాదించుకోవాలి. సాధన చతుష్టయ సంపత్తి అంటే నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము, ఇహమూర్తార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము. ఈ 4 అవసరము అని చెప్తున్నాడు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఏవం రూప వినిశ్చయ సోయం నిత్య వస్తు వివేక సముదాహృత అంటున్నాడు. ముందు నిర్దేశింపబడిన సాధన చతుష్టయం ఇంతకు పూర్వము చెప్పుకున్నాం కదా, ఇదే విషయమును. సాధన చతుష్టయ సంపత్తి స్వరూప వివరములను గాంచుతున్నాము కదా. ఈ నిత్యానిత్య వస్తు వివేకం అనగా నిత్యమగు బ్రహ్మము, అనిత్యమగు జగత్తు. అదే మనం చెప్పుకున్నటువంటిది వచ్చింది మనలా దీంట్లో. అవునా? ఈ జగత్తు అశాశ్వతము, నిత్యమైంది, సత్యమైనటువంటి బ్రహ్మమే కదా అనేటువంటి అంశాన్ని మనం చెప్పుకున్నాం ఇదివరకు. అనిత్యమగు ఈ జగత్తు యొక్క వివేకము, అనిత్యమగు జగత్తు యొక్క వివేకము, జ్ఞానము తాను విచారించి బ్రహ్మవస్తువు నిత్యమని, ప్రపంచములో మాయా కల్పితమగుట చేత అనిత్యమని దృఢముగా తెలుసుకొనుట ఇదియే చెప్పబడుతున్నది. అయితే అనిత్యమైనటువంటిది వస్తువుల మీద మనం ప్రేమ పెడుతున్నాం, అది మాయతోని కూడుకున్నటువంటిది అంటున్నాడు. మాయనే కదా. మాయతోని కూడుకున్నటువంటి వస్తువులను మనము ఏం చేస్తున్నామంటే ఆ మాయకు వశమైపోతున్నాం మనం. అలా కాకూడదు. అందుకే తాను విచారించి బ్రహ్మవస్తువు నిత్యము,
ఇదిగో బ్రహ్మవస్తువు నిత్యము, ప్రపంచము మాయా కల్పితం అగుడ చేత అనిత్యమని దృఢముగా తెలుసుకోనావలా. బ్రహ్మ సత్యం అంతేనా? జగత్తు అనిత్యమని, అది మాయతోని కూడుకున్నటువంటి జగత్తు. మాయ లేకుంటే జగత్తు లేదు, జగత్తు లేనే లేదు. మాయ ఉంటేనే జగత్తున్నది. నువ్వున్నావు, నేనున్నాం, మైకుంది, అంతున్నది ఇక్కడ. ఇదియే చెప్పబడుతున్నది. బ్రహ్మ సత్యం, జగం అనిత్యం. ఓకే, బ్రహ్మము సత్యము, జగత్తు అసత్యము అను నిశ్చయ జ్ఞానమే నిత్యానిత్య వస్తు వివేకమని చెప్పబడుతున్నది. ఈ జ్ఞానము ఏదైతుందో ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా అయ్యలారా, ఒకటే జగత్ బ్రహ్మ సత్యం, జగత్తు అనిత్యం అను నిశ్చయ జ్ఞానము. దీన్నే నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం అంటున్నాడు. ఇది నిశ్చయ జ్ఞానం కావాలా. నిశ్చయ జ్ఞానం అంటే నిశ్చయ జ్ఞానం ఉంటుందా మనకు? ఎన్నో దిక్కుల పోతుంది. ఈ జ్ఞానము నేర్చుకోవాలి కదా మనం. నేర్చుకొని ఎప్పుడన్నా అడిగితే, ఎప్పుడన్నా ప్రశ్న వేరితే మనకు చెప్పరావాలంటే మనకు శ్రద్ధ ఉండాలా. నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం అంటే ఇదే బ్రహ్మ సత్యం, జగం అనిత్యం అనేది నిశ్చయ జ్ఞానమై మన లోపల, ఈ హృదయం లోపల మనకు నిలకడై ఉండాలా. అలా ఉంటేనే అది మనకు నిలుస్తుంది అని చెప్తున్నాడు. వివేకమని చెప్పబడెను. ఆ తర్వాత తద్వైరాగం జిహాస యా దర్శన శ్రవణవాదివి దేహాది బ్రహ్మ పర్యంతే యనిత్యే భోగవస్తువు అని. చూడండి, ఈ చోట ఇహమూత్ర ఫలభోగ విరాగము చెప్పబడుతున్నది. మళ్ళీ చెప్తున్నాడు, డబల్. మేము షార్ట్ హ్యాండ్లో చెప్పేసినాము దాన్ని సంపూర్ణంగా. ఆచార్యుల వారు చెప్తున్నాడు దాని వివరంగా. ఇహమూత్ర ఫలభోగ విరాగము చెప్పబడుతున్నది. ఈ లోకమునకు సంబంధించిన శరీరము మొదలు పరలోకమునకు సంబంధించిన బ్రహ్మ పర్యంతము గల అస్థిరములైన భోగవస్తువులు, అంతేనా, దర్శన శ్రవణాదుల చేతను ఏసు త్యాగేచ్చగలదో అది ఏ వైరాగ్యము. అనగా ఇహలోక సుఖములయందును పరలోక సుఖములయందును ఏమాత్రము వినుట చేత కూడా ఇచ్చలేక యుండుట. వారు వివరంగా చెప్పుకొచ్చిండు, కానీ నేను సూత్రం అంటే మనకి ఇదివరకు తెలిసి ఉన్నది కదా ఈ విద్య, అలా చెప్పేశాను. ఇది ఇంకా చాలా చక్కగా వారు వివరించి చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం అనే విషయాన్ని మనము సవివరంగా రెండు సార్లు కూడా తెలుసుకున్నాము కదా. విరజ్య విషయ వ్రాత దోష దృష్ట్యా ముహుర్ముహు సలక్షణే నియతావస్థ మనసా శమ ఉచ్యతే అంటున్నాడు. శమాది షట్క సంపత్తి వివరణము, శమాది షట్క సంపత్తి వివరణం చెప్తున్నాడు. మళ్ళీ శమమనగా సమస్తేంద్రియాది విషయముల యందలి దోషాను సంధాన దృష్టిచే మాటిమాటికి విచారం చెంది స్వలక్షణమగు బ్రహ్మ వస్తువునందు మనస్సును స్థిరముగా నిలుపుట ఏది గలదో అదే అంతరేంద్రియ నిగ్రమనున్నది సుమా అంటున్నాడు. ఇదే ఈ శమాది షట్క సంపత్తి వివరణ చెప్తున్నాడు కదా. శమమనగా సమస్తేంద్రియములు, వారు అన్ని ఇంద్రియములు చెప్పిండు. పైనవి రెండు, పైనది ఒకటి జ్ఞాత మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అన్నాను కదా. మళ్ళీ కింది ఎగ్దం కర్మేంద్రియాలు, దమము అంటే కర్మేంద్రియాలు, వాక్పాని పాదపాయి ఉపస్థ, మధ్యలో జ్ఞానేంద్రియములు. ఇవన్నిటిని గురించి ఆయన ఒకేసారి ఆచార్యుల వారు వివరిస్తున్నాడు. దాన్ని మనము మాటిమాటికి విచారం చేయాల. దోష దృష్టితోని ఆ ఇంద్రియాలు ఏవి అనుభవిస్తున్నాయో, అయ్యో దీనికి పోవద్దు, మన మనస్సు కూడా పరిపరి విధాల పోతుంది కదా ఆ ఇంద్రియాల మీదికి. అలా పోకుండా ఆ బ్రహ్మ వస్తువు నిశ్చయమని తెలుసుకొని మనస్సును స్థిరముగా నిలుపుట ఏది గలదో అది ఏ శమము, అంతరేంద్రియ నిగ్రహము అనబడున్నది అది ఏ.
విషయాభ్యేయ పరావర్త్య స్థాపనం స్వస్స గోలకి ఉభయే షామింద్రియానాం సదమ పరికీర్తితః. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను తమ తమ విషయముల నుండి వెనుకకు మరల్చి తమ గోలకమునందు తమ గోలకమునందు అనగా తన కనిష్టానమగు బ్రహ్మమునందు నిలుపుటయే దమమనబడును చెప్తున్నాడు. దమము అంటే శమం గురించి తెలుసుకున్నాము, దమం గురించి చెప్తున్నాడు. అవే కర్మేంద్రియములు. మేము చెప్పినటువంటి కర్మేంద్రియములను తమ తమ విషయముల నుండి ఎవరి మనసు ఎవరి శరీరము నుండి వారు వెనుకకు మరలించి తమ గోలకమునందు అనగా తన కధిష్టానమగు బ్రహ్మమునందు నిలుపుటయే దమమనబడును. తనలో ఉన్నటువంటి కర్మేంద్రియాలు ఏవైతున్నాయో వాక్కు పాని పాద పాయి ఉపస్థ వీటినన్నిటిని కూడా కంట్రోల్గా ఉంచి ఆ బ్రహ్మమునందు స్థిరముగా నిలుపుట దమమనబడును. ఇది బహిరేంద్రియ నిగ్రహము. ఇంకా అంతఃకరణ వృత్తి భావ్య ప్రపంచమును ఆధారం చేసుకొని చూడండి, అంతఃకరణ వృత్తి భావ్య ప్రపంచమును ఆధారము చేసుకొని యుండుట అనగా అంతఃకరణము బహిర్ముఖము గాక యుండుట యుపరతి అని చెప్పబడును. ఇదియే అంతర్దృష్టి. బహిర్దృష్టి అంతర్దృష్టి. ఇది ఎలా ఉన్నదంటే మన అంతఃకరణ వృత్తి. ఇప్పుడు అంతఃకరణ వృత్తి అంటే చెప్పుకున్నాం కదా, మనసు బుద్ధి చిత్తము అహంకారం అని చెప్పుకున్నాం కదా. ఆ వృత్తి ఏదైతుందో ఆ వృత్తి అంటే పనులు చేసేటిది. అవి పనులు చేస్తాయి కదా, అవన్నీ పనులు చేస్తుంటాయి కదా. భావ్య ప్రపంచమును ఆధారం చేసుకోనక ఉండుట, అవి భావ్య ప్రపంచం మీదికి ఓనియకుంటుందుట. అంతఃకరణ వృత్తి అంటే ఇవే అంతఃకరణములు. కరణములు అంటే పనులు చేస్తాయి కదా, చేస్తాయి కదా, పనులు చేసేటివి కదా. ఇవన్నీ ఇంద్రియాలన్నీ పనులు చేసేటివి. జ్ఞానేంద్రియములు విషయాదుల చేత వాటిని జ్ఞానంతో గ్రహించి వాటిలో వడి ఇదైపోతాయి కదా. అట్లా కాకుండా మనము ఆ బ్రహ్మస్వరూపమునందు మనము దాంట్లో నిలుపుట. ఈ అంతఃకరణ వృత్తి భావ్య ప్రపంచమును ఆధారం చేసుకొనే ఈ ఇంద్రియాలన్నీ చెలరాటకం జరిపిస్తాయి. కాబట్టి వాటిని ఏదైతే యుపరతి అని చెప్పబడును. రతి అంటే క్రీడ. రతి అంటే క్రీడ. ఆ రతి కాదు, రతి అంటే క్రీడ. క్రీడ చేస్తున్నాం కదా మనం, ఇంద్రియాలతో క్రీడ జరుగుతున్నది కదా, దాన్ని ఉపరతి చేయాల. ఉపరతి, ఉప అంటే ఉపసంహరించాల. ఒకడే అక్షరం అండి, ఒకడే అక్షరం. రతి ఉపరతి, అంతేనా? అది ఈ విధంగా యుపరతి అని చెప్పబడును. ఇది అంతర్దృష్టి. అంతర్దృష్టి మనం అంతర్దృష్టిని అంటే అది బాగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలా. ఇప్పుడు మనకు తెలియనటువంటిది అన్నిటినీ తెలియజేస్తుంది ఏది? సూక్ష్మ శరీరములో ఉన్న మనస్సు. ఈ మనస్సుకు సూక్ష్మ శరీరంకు సంబంధం ఉంది సంబంధం. లాస్టుకు చివరకు మనస్సే సూక్ష్మ శరీరం అని చెప్పబడింది. చివరకు లాస్టుకు చెప్పుతూ మహాత్ములు కానీ శాస్త్రములు కానీ ఇవన్నీ అలాగనే చెప్పినాయి అన్నమాట. అయితే సహనం సర్వదుఃఖానామ ప్రతీకారపూర్వకం చింతా విలాసరహితం సాత్విక గద్యతే. ఏమంటున్నాడు? వ్యసన విలాసములు లేక, ఔషధాది సేవన ప్రతిక్రియ లేక సమస్త దుఃఖములను సహించుట తితిక్షయ అనబడును. తితిక్షయ అంటే మనకు వ్యసన విలాసము లేక, వ్యసన అంటే బీడి తాగటో, చుట్టబట్టుడో, మందు తాగడమో, ఇంకా ఏదో ఇవన్నీ ప్రపంచములు ఉన్నాయి కదనండి. ఉన్నాయా లేవా? ఈ జీవుడు ఎన్ని పానీయములు ఉన్నా కానీ మధురాతి మధురమైనటువంటి ఆరెంజి ఆపిల్ జ్యూసు, ఆరెంజ్ జ్యూసు, చెరుకు జ్యూసు, ఈ జ్యూసులన్నీ ఉండంగా కూడా వాడికి తృప్తి లేక ఆ జ్యూసు దగ్గర పోయే అవే తాగుతున్నాడు ఈ లోకములో. అవునా కాదా?
వీడు ఈ వ్యసన విలాసము లేక, వ్యసనములు అంటే వ్యసనం అంటే అదంతా ఒక వ్యసనము, మద్యము సేవించడము, సిగరెట్ తాగడము, తంబాకు నల్చడము, ఇవన్నీ వ్యసనాలే. వ్యసన విలాసములు లేక, విలాసములు అవి దాక్కుంటా విలాసంగా హాయిగా నేను ఎంజాయ్ చేస్తున్నా, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా అనేటువంటి వాళ్ళు లోకములో ఉన్నారు కదనండి. అలాంటి విలాసములు లేకుండా ఉండడము, ఔషధాది సేవన ప్రతిక్రియ లేక సమస్త దుఃఖములను సహించుట తితిక్షయనబడును. ఏమంటున్నాడు? సమస్త దుఃఖముల నుండి దుఃఖములను ఓర్చుకొని వాటిని అధిగమించి ముందుకు పోయినటువంటి వాడే జ్ఞాని. దాన్ని తితిక్ష, ఓర్పు గలవాడే ఈ లోకములో ఎటువంటి కష్టాలు వచ్చినా సాధించగలడు. శాస్త్రస్య గురువాక్యం సత్యం బుద్ధ్యావధారణ సా శ్రద్ధా కథిత సద్భిర్యయ వస్తు లభ్యతే. సత్పురుషుల చేతి శాస్త్రముల యందును గురువాక్యముల యందును సమత్వ బుద్ధితో నిశ్చయ విశ్వాసమే శ్రద్ధయని నిర్ణీతమైనది. ఆ శ్రద్ధచే బ్రహ్మవస్తువు లభించును. బ్రహ్మవస్తువు మనకు లభించాలంటే చెప్తున్నాడు, సత్పురుషుల చేత శాస్త్రములయందును గురువాక్యములయందును సమత్వ బుద్ధితో నిశ్చయ విశ్వాస శ్రద్ధ నిర్లితమైన ఆ శ్రద్ధచే బ్రహ్మవస్తువు లభించును. ఇప్పుడు సత్పురుషులయందు శాస్త్రములయందు గురువాక్యము యందును మూడును మనకు స్వాముల వారు గురుశాస్త్ర దైవతములయందు విశ్వాసం అనేటువంటిది ప్రార్థనలో మనం చదువుకున్నాం కదా. ఆ విధంగా సత్పురుషుల చేత శాస్త్రములయందును గురువాక్యములయందును సమత్వ బుద్ధితో నిశ్చయ విశ్వాసమే శ్రద్ధయని నిర్లీతమైనది. ఆ శ్రద్ధయే బ్రహ్మ వస్తువు లభించును. అలా ఉంటే లభిస్తుంది, ఊరకనే కాదు. బ్రహ్మము లభించాలంటే సత్పురుషులయందు విశ్వాసము, శాస్త్రములయందు విశ్వాసము, గురువాక్యములయందును కూడా విశ్వాసం ఉండి అవి అన్నీ కూడా సమత్వ బుద్ధితో కూడుకున్నాయి. ఏదైనా సరే, ఈ వాక్యమైనా ఆ వాక్యమైనా అన్నిట్లలో ఒకే వాక్యము తెలిసి ఉంది అనేటువంటి భావన సమత్వ బుద్ధితో నిశ్చయ విశ్వాసమే, నిశ్చయించిన విశ్వాసం ఉండాల. కొందరికి విశ్వాసం ఉన్నది నాకండి అంటారు, మళ్ళీ ఏం చేస్తారో ఏమో అని అంటారు, ఏమో చెప్తారు, ఏమో చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా లోకములు. కానీ అది అట్లా కాదు, నిశ్చయమైనటువంటి విశ్వాసం ఉండాల. ఒకసారి నువ్వు నిశ్చయం చెప్పినవా అది అంతే, దాన్ని కాపాడుకొని అట్లే గట్టిగా పట్టుకోవాలా. గురువాక్యము ఏదైతుందో అది కరెక్ట్ ఉంటుందన్నమాట, నిర్ణీతమైనది, అది నిశ్చయింపబడినది. దాన్నే శ్రద్ధచే బ్రహ్మ వస్తువు లభించును. అలా ఉన్నటువంటి సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ బ్రహ్మమును పొందగలుగుతారు. చెప్తున్నాడు, సమ్యగ్గాస్త గణం బుద్ధే శుద్ధే బ్రహ్మణి సర్వదా తత్సమాధాన నిత్యయుక్తం సతు చిత్తస్య లాలనం. ఏమంటున్నాడు? సమ్యజ్ఞ స్థానం బుద్ధే శుద్ధే బ్రహ్మాని సర్వదా తత్సమాధానమిత్యుక్తం నతు చిత్తస్య లాలనం. మనస్సు భావ్యేతర సాధనముల చేత సంతోషపెట్టుట సమాధానం. ఈ మనస్సు ఉన్నది కదా, బ్రహ్మేతర సాధనములచే, బ్రహ్మమును పొందే అటువంటి సాధనములు ఏవైతున్నాయో, ఏ వస్తువులైతున్నాయో, దేనితోని మనం పొందుతామో మనస్సును ఏం చేయాలా? బ్రహ్మేతర, బ్రహ్మమునను కాదనక ఇంకా ఇతరులది ఏవైతే ఉన్నాయో ఆ సాధనముల చేత సంతోష పెట్టుట సమాధానం కాదు. మనస్సు
బ్రహ్మేతర బ్రహ్మగుణకు సంబంధించినవి కాకుండా ఏవైతే ఉంటాయో వాటితోని సంతోషపెట్టుట సమాధానం కాదు. అది కాదు, అట్లుండకూడదు. మనస్సును పరిశుద్ధ బ్రహ్మమునందు బుద్ధిని విశ్వాసాల సర్వావస్థల యందు నిశ్చలముగా నుండుటయే సమాధానము. ఒక వాక్యములోనే మనకు తారుమారైతుంటుంది కదా, అక్కడ అట్లా పెట్టిండన్నమాట అర్థం. మనస్సును బ్రహ్మేతర అంటే అవతల, బ్రహ్మము కాక ఇతరుల వస్తువులు ఏదైతున్నదో అది కాదు సరి అయినటువంటిది అంటున్నాడు. అందుకే అది కాదని చెప్పబడుతున్నదన్నమాట. ఇక అహంకారాది దేహాంతం బంధన జ్ఞాన కల్పితాన్ స్వస్వరూప బోధేన మోక్తుమిచ్చ ముముక్షితాః అంటున్నాడు. అజ్ఞానముచే కల్పింపబడిన అహంకారము మొదలు దేహం వరకు గల బంధములను సస్వరూప జ్ఞానము కలిగి విడుచుట కొరకు నిశ్చయించి ఉండుటయు అదియే ముముక్షత్వం అనబడును. ముముక్షత్వం అంటే కొందరు అంటున్నారు, వాట్సాప్లో వస్తున్నది 4 విధాల ముముక్షత్వములు ఉన్నాయండి అని అన్నారు. ఏమిరా 4 విధాలు ఎలా ఉంటాయో అని నేను చూశాను. ఒకటి సారూప్య, ఒకటి సాయుజ్య, ఒకటి సామీప అని ఇట్లా ఉన్నాయి కదా, అవి చెప్తున్నాడు. అవి చేస్తే అయిపోతుంది అటుగా, అట్లెట్లయితుంది ఏదైనా కానీ. కాబట్టి అలా కాదు. అహంకారాది దేహాంతం బంధన జ్ఞాన కల్పితాన్ స్వస్వరూపావబోధేన మోక్తుమిచ్చ ముముక్షుత. అజ్ఞానముచే కల్పింపబడిన అహంకారము మొదలు దేహము వరకు గల సంబంధము సస్వరూప జ్ఞానము కలిగి విడుచుట కొరకు నిశ్చయించుటకు అది ఏ ముముక్షత్వం అనబడును. ముముక్షత్వం అంటే ఏంటిదంటే అజ్ఞానము చేత కల్పింపబడిన అహంకారం అనేది మన లోపల ఉంటుంది కదా, అది దేని ద్వారా వస్తుంది? అజ్ఞానము ద్వారా. అజ్ఞానము ద్వారానే అహంకారం కలుగుతుంది. మొదలు దేహం వరకు, శరీరములో వరకు గల బంధములను, ఇంకా మనకు ఎన్నో బంధాలు ఉంటాయి, అవి కూడా అజ్ఞానం చేత బంధాలను పెట్టుకుంటాం మనం. స్వస్వరూప జ్ఞానము కలిగి విడుచుట కొరకు నిశ్చయించుటకు అది ఏ ముముక్షత్వం అనబడును. అవిట్లలో పడకుండా స్వస్వరూప జ్ఞానము ఏదైతుందో దాన్ని పొంది దాన్ని మరీ జ్ఞాపకం చేస్తూ దాంట్లో ఉండిపోవడం ఏదైతుందో అది ఏ ముముక్షత్వం అనబడును. అంటే మనకు ఏ ఇంద్రియాదుల చేత మనం ఈ జీవుడు చకచకలాడుతున్నాడో వాటిని మనము కొద్దిగా మార్పు తెచ్చుకుంటూ ఈ సాధన లోపట గురుక్త పద్ధతిని అనుసరించినప్పుడు కొన్ని ఉంటాయి. అటువంటివి కూడా మన మనసులో నిత్య జీవితంలో వాటిని కొద్దిగా నిగ్రహించుకోవాలి. అలా నిగ్రహించుకోవడం వలననే మనము ముందుకు వెళ్ళగలము అనేటువంటి విషయము దీంట్లో ఎక్కువ వరకు మనకు ఇంద్రియాల గురించి, సమాధి షట్క సంపత్తి గురించి, సాధన చతుష్టయం గురించి ఈరోజు చాలా కొన్ని తెలుసుకున్నాం మనం. వాటి వివరం కూడా ఆచార్యుల వారు చెప్పిండు. మాకు దోచిన కాడికి మేము కూడా దాన్ని వివరించడానికి ప్రయత్నం చేసి అవి నేను కొద్దిగా విడదీసి తమరికి కొంతవరకు చెప్పినాను. ఇక మనకు కాబట్టి ఈరోజు సమయం అయిపోయింది. ఇప్పుడు మనము శాంతి శ్లోకాలు చదువుకొని బంద్